నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. కశ్మీర్ అనగానే మనకు గుర్తొచ్చేది మంచు పర్వతాలు, ఒక అందమైన ప్రకృతి సోయగం కశ్మీర్లో కనపడుతుంది. అటువంటి మన కశ్మీర్కు అసలు ఏమైంది? కశ్మీర్లో పరిస్థితులు ఒక్కసారిగా ఎందుకు మారిపోయాయి? కశ్మీర్ ఇంతకు ముందులా అంటే ఆ ప్రకృతి సోయగాలన్నీ ఇక కనుమరుగైనట్టేనా అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. అసలు మన కశ్మీర్కి ఏమైంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కశ్మీర్లో మంచు కురవని శీతాకాలం ఎప్పుడైనా చూసారా అంటే అది ఊహించడానికే చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది ఖచ్చితంగా మంచు కురవని కశ్మీర్ను మనం చూస్తూ ఉన్నాం. భారత పాలిత కశ్మీర్లోని గుల్మర్గ్లో 17 ఏళ్లుగా ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి చూడలేదని అక్కడి స్థానికులు చెబుతూ ఉన్నారు. ఇటువంటి చలికాలాన్ని ఎప్పుడూ చూడలేదు అని ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చలికాలంలో మంచు కురుస్తూ ఉంటుంది. ఆ మంచు సోయగాలను చూడటానికి చాలామంది కశ్మీర్కు వెళ్తూ ఉంటారు. దాంతో అక్కడ నివసించే స్థానికులకు పర్యాటక పరంగా ఎంతో ఉపాధి లభిస్తూ ఉంటుంది. సో ఈసారి మాత్రం అందుకు తగ్గ పరిస్థితులు లేవని తెలుస్తుంది. మంచుతో నిండి ఉండాల్సిన పర్వతాలు బోసిపోయి గోధుమ వర్ణంలో బంజరు భూముల్లా కనిపిస్తున్నాయట. దీన్ని ఎప్పుడూ ఊహించలేకపోయామని చాలామంది అక్కడి స్థానికులు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పర్యాటకులు తమ హోటల్ను బుక్ చేసుకోవడం కూడా తగ్గిపోయిందని వివరించారు. ఏటా చలికాలంలో వేలాది మంది పర్యాటకులు కశ్మీర్ను సందర్శిస్తుంటారు. అక్కడ మంచుపై స్కీయింగ్ చేసి చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శిస్తారు. కానీ ఈ ఏడాది మంచు కూరుకుపోవడంతో ఈ ప్రాంతం పర్యాటక రంగం కుదేలైపోయింది. కిందటేడాది జనవరిలో దాదాపు 1,00,000 మంది పర్యాటకులు కశ్మీర్ను సందర్శించగా ఈ ఏడాది ఆ సంఖ్య సగానికంటే ఎక్కువగా పడిపోయిందని అధికారులు చెబుతున్నారు. జమ్మూ కశ్మీర్ జీడీపీలో పర్యాటక రంగం వాటా 7% కన్నా ఎక్కువగా ఉంటుందనేది మనకు తెలిసిన విషయమే. మంచు లేని చలికాలం వల్ల పర్యాటకుల రాక తగ్గడంతో దీని ప్రభావం ఆర్థిక రంగంపై పడుతుందని కూడా ఆర్థిక నిపుణులు అంటున్నారు. పర్యాటక రంగంపైనే కాక దీని ప్రభావం పంటలు, మంచినీటి సరఫరా పైన కూడా ఉంటుందట. భూగర్భ జలాలు కూడా తగినంతగా నిండవని తెలుస్తోంది. వాతావరణ మార్పులు ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేయడమే మొదలైందని పర్యావరణవేత్తలు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తీవ్రమైన వాతావరణ మార్పులు చోటు చూసుకునే అవకాశాలు కూడా ఉంటాయట. అటు చలికాలంలోనూ ఇటు వేసవి కాలంలోనూ దీర్ఘకాలం పాటు పొడి వాతావరణం కొనసాగుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జమ్మూ కశ్మీర్ వాతావరణ శాఖ డిసెంబర్లో 79%, జనవరిలో 100% వర్షపాతం లోటు నమోదైనట్టు తెలిపింది. ఇక కశ్మీర్ లోయలో వేడి వాతావరణం పెరుగుతూ ఉండటం ఆందోళనకు గురిచేస్తుంది. కశ్మీర్లోని అనేక ప్రాంతాలలో ఈ చలికాలంలో 6 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయట. పర్యాటకులు తిరుగుముఖం పడుతూ ఉన్నారట. పర్యాటకుల హోటళ్లు, రిజర్వేషన్లన్నీ రద్దు చేసుకుంటున్నారని యజమానులు వాపోతున్నారు. ఇక వచ్చిన పర్యాటకులు కూడా స్కీయింగ్, గుర్రబగ్గీ ప్రయాణాలు చేసే పరిస్థితి లేకపోవడంతో వెనుదిరిగిపోతున్నారట. శీతాకాలంలో జరిగే వ్యాపారమే అక్కడి స్థానికులకు జీవనాధారం. కశ్మీర్కు వచ్చే పర్యాటకులు ఎత్తైన కొండల్లో పోనీ రైడ్స్ అంటే పొట్టి గుర్రాలపై ప్రయాణం చేస్తూ ఉంటారు. చాలా ఇష్టపడతారు కూడా. కానీ గడిచిన 3 నెలల్లో పోనీ రైడ్స్ ద్వారా పెద్దగా సంపాదించలేకపోయామని అక్కడి పోనీ రైడ్స్ నిత్యం నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక 5,000 మంది వరకు కూడా ఈ పోనీ రైడ్స్ సభ్యులు ఉంటారట. వాళ్ళందరి జీవనాధారం కూడా ఇప్పుడు దెబ్బతింది. తమని ప్రభుత్వమే ఆదుకోవాలని కూడా చెప్తున్నారు. వారందరి జీవితాలు కూడా మంచుపైనే ఆధారపడి ఉంటాయి. మంచు లేని కాలం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందనే చెప్పాల్సి ఉంటుంది. ఇక దశాబ్దాల తరబడి అనేక మంది ఈ వృత్తిని నమ్ముకొని కూడా జీవనం సాగిస్తున్నారు. మరో జీవనాధారాన్ని అక్కడ కనుక్కోవటం కూడా వారికి తెలియని పని. సో ఇక ఇటువంటి పరిస్థితులు అంటే అక్కడ మంచు కురవకపోవడంతో కరువు తప్పదా అనే పరిస్థితులు, అంటే మొత్తంగా కశ్మీర్లో కరువు వచ్చే పరిస్థితులు ఉన్నాయంటే అవునని అంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. హిమపాతం లోటు కేవలం పర్యాటక రంగంపైనే కాక జల విద్యుత్ ఉత్పత్తికి, చెరువులలో చేపలకు, వ్యవసాయానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తోందట. ఇక్కడ వ్యవసాయం అంతా హిమానీ నదాలపైనే ఆధారపడి ఉంటుంది. కానీ ఇవి వేగంగా కరిగిపోతున్నాయి. శీతాకాలంలో హిమపాతం లేదంటే నీటి బుగ్గలకు అతిపెద్ద సమస్యగా మారుతుందని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిమాలయ ప్రాంతాలలో అత్యంత పొడిబారిన కాలం ఇదే అని లేహ్లోని వాతావరణ కేంద్ర డైరెక్టర్ సోనామాల్ తెలిపారు. కరువు లాంటి పరిస్థితులను కొట్టి పారేయలేమని కశ్మీర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా చెబుతున్నారు. సాధారణంగా ఈ ప్రాంతం డిసెంబర్ 21 నుంచి జనవరి 29 మధ్యన 40 రోజుల పాటు భారీగా మంచు కురుస్తూ ఉంటుంది. ఈ సమయంలో పర్వతాలు, హిమానీ నదాలు మంచుతో నిండిపోతాయి. ఈ పరిణామం ఏడాదంతా నీటి సరఫరాకు ఉపయోగపడుతుంది. కానీ గడిచిన కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో హిమపాతం తగ్గుతూ వస్తుందని కొందరు నిపుణులైతే చెప్తున్నారు. 1990కి ముందు హిమపాతం చాలా ఎక్కువగా ఉండేదట. దాదాపు 3 అడుగుల మందాన మంచు కురిసేదట. వేసవికాలం వచ్చే వరకు అది కరిగేది కాదు. కానీ ఇప్పుడు వెచ్చటి శీతాకాలాన్ని చూడాల్సి వస్తుందని అక్కడి స్థానికులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా వాతావరణ మార్పుతో కశ్మీర్లో నమ్మేవారిలో నమ్మేవారిలో చాలామంది ఇప్పుడు చేరిపోతూ ఉన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ తలసరి కర్బన ఉద్గారాలు చాలా తక్కువ. కశ్మీర్ ప్రజలది నిరాడంబర జీవనశైలి కూడా. కానీ ప్రపంచంలో వస్తున్న వాతావరణ మార్పులకు కశ్మీరీలు కూడా బలైపోతూ ఉన్నారు. రుమ్షా అనే ఒక బృందం అక్కడ అధ్యయనం కూడా చేసింది. లడఖ్ సహా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయని కూడా చెప్తున్నారు. సో ఏది ఏమైనా పర్యావరణం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పర్యావరణంతో
మనం ఆట ఆడుతూ ఉన్నాం, కర్బన ఉద్గారాలు పెంచడం, కాలుష్యం పెంచడం ఇవన్నీ పెరిగిపోవటం వల్ల మొత్తంగా ప్రకృతి సోయగాలను కూడా మనం దూరం చేసుకుంటున్నాం అనేది కశ్మీర్ లోయల్లో ప్రస్తుత పరిస్థితులు అయితే చెప్తున్నాయి. సో ప్రతి ఒక్కరూ కూడా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాము, లేదంటే బయటకు వచ్చి చెప్తూ ఉంటాం చెట్లను పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి, పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని మాటలు చెప్తూ ఉన్నాం తప్ప మన మాటలు నీటి మీద రాతలే అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఆ నీరు కూడా మనకు కరువయ్యే పరిస్థితులను మనమే సృష్టించుకున్నాం. ఇప్పటికైనా భావితరాలకు ఏమిస్తారు అంటే, భావితరాలకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలి అంటే, బంగారు భవిష్యత్తు అంటే వేల కోట్లలో డబ్బులు సంపాదించడం, లేదంటే ఇంకా ఏదో వారికి సమకూర్చడం కాదు. మనకు ప్రకృతి ప్రసాదించిన వరాలు ఏవైతే ఉన్నాయో ఆ వరాలను మన భవిష్యత్ తరాలకు అందజేయాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉంది. ఇప్పటికైనా మీరందరూ మనమందరం కలిసి ఈ ప్రకృతిలో ఉన్నందుకు ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఒక నిర్ణయం తీసుకొని మన ద్వారా ప్రకృతికి ఎటువంటి హాని చేయకుండా ఉంటే చాలు. మొక్కలు నాటటము ఇంకేదో చేయాల్సిన పని లేదు. దానికి చాలామంది ఉన్నారు, చాలామంది చేస్తున్నారు. మన వంతు బాధ్యతగా ఇంకా మొక్కలు నాటితే ఆనందమే. సో ప్రకృతికి ఉపయోగపడే పనులు చేస్తే ఆనందమే, కానీ కనీసం అది చేయలేకపోయినా ప్రకృతికి విఘాతం కలిగించే పనులు చేయకుండా నడుచుకున్న ఒక గొప్ప విషయమే. సో టు ది పాయింట్ ద్వారా ఒక విజ్ఞప్తి, ప్రకృతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరం కూడా ఈ క్షణం నుంచే మనందరం పాటుపడాలని సవినయంగా కోరుకుంటూ ఉన్నాం. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.